త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి ఛాన్స్ రాకుంటే దేనికైనా రెడీ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మా జిల్లాలకు అన్యాయం జరుగుతుందని ఒకరు, కొందరు అడ్డుకుంటున్నారని ఇంకొకరు. ఇలా రోజుకొక ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణ జరిగే సమయం వరకు పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించబోను అంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంత్రివర్గంలో తనకి చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కి అన్యాయం చేసినట్టే అంటున్నారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు. ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగేవారి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగేవారి మీటింగ్ ఎక్కడ పోయిండ్రు? ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరెవరికి చెప్పినా నాకు బాగలేదు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంత్రి వచ్చే సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి 25 ఏళ్లు మంత్రి పదవిలో లేరా అంటూ నిలదీశారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడి వస్తే ఏం చేస్తాడో ఆయన, మా మాట ఇంటాడో ఇవ్వడో అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా? తెలంగాణలో ఒక జిల్లాకు ఎక్కువ పదవులిచ్చి ఇంకో జిల్లాకు అస్సలు ఇవ్వకపోవడం సరికాదు అంటున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సామాజిక సమీకరణలో భాగంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించేశారు మల్రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొత్తంలో నేను ఒక్కని గెలిచినాను. రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తిగా నాకు ఇచ్చినా పర్వాలేదు. నిజంగానే రెడ్డి అనేటువంటిది మీకు అడ్డం వస్తే మీరు కావాలంటే నేను ఇబ్రాహీంపట్నంలో ఇంకెవరినన్నా మీరు ఎవరిని చెప్తాలకు పెట్టి తీసుకొని మీ దగ్గరికి వస్తాను. తెచ్చుకున్న 10 జిల్లాలో సగానికే మంత్రులుంటే మిగతా ఒక్కొక్క జిల్లాలో 2, 3 ఉండి లేని జిల్లాలలో లేకపోవడం అనేది ప్రజలలో అది మంచి సంకేతాలు వెళ్ళవు. మంత్రి పదవిపై ఎమ్మెల్యేల కామెంట్స్ పై పార్టీ అగ్రనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఇప్పటి వరకు వెయిట్ చేశారు, ఇక కొంచెం స్వరం పెంచినట్టుగా కనిపిస్తోంది. ఏంటి మరి ఈ విస్తరణలో గనక రాకపోతే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో? రోజుకొక నేత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, రోజుకొక
లీడర్ తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఏ స్వరం అయితే లేవకూడదు అనుకున్నారో, ఏ అసంతృప్తి అయితే రాకూడదు అనుకున్నారో ఇది మెల్లగా బయటపడుతుందనే చెప్పాలి. మొన్న మల్రెడ్డి రంగారెడ్డి, నిన్న రాజగోపాల్ రెడ్డి, నేడు ప్రేమ్ సాగర్ రావు. ఈరోజు ప్రేమ్ సాగర్ రావు చాలా బహిరంగంగా శ్రీధర్ బాబు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న స్టేజ్ పైన చెప్పారు, కొంతమంది నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. ఏళ్లుగా నేను పార్టీ జెండాను మోస్తున్నాను, నాకు మంత్రి పదవి రాకపోతే, నన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే నేను నా గొంతు కోసినట్టే, నా గొంతు కోస్తే జిల్లా గొంతు కోసినట్టే, ఊరుకునేది లేదు అంటూ అల్టిమేటమే జారీ చేశారు. దాంట్లో మనం బయటలో చాలా క్లియర్గా విన్నాం, కొంతమంది వందల పార్టీల మారిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పరోక్షంగా వివేక్ బ్రదర్స్ను టార్గెట్ చేశారు ప్రేమ్ సాగర్ రావు. నిన్న రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డిని టార్గెట్ చేస్తే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు వివేక్ బ్రదర్స్ను టార్గెట్ చేశారు. ఇప్పటికే 3 మంత్రి పదవులు ఉన్నాయి. 2 సార్లు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మరోసారి కాంగ్రెస్కి వెళ్ళారు, అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళారు అంటూ పరోక్షంగా ఈరోజు సభకు కూడా వివేక్ అటెండ్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా వివేక్ మంత్రివర్గంలో స్థానం అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణలో వివేక్ చోటు ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ప్రేమ్ సాగర్ రావు ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ప్రేమ్ సాగర్ రావు మామూలుగా ఎప్పుడైనా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కానీ లేకపోతే ఎప్పుడు కూడా యాంటిసిపేట్ చేయడు. మామూలుగా మనం ఈవెన్ అసెంబ్లీ లాబీలలో చిట్చాట్ చేసినప్పుడు కానీ, ఎక్కడైనా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడినప్పుడు కానీ మీడియాని అడ్రస్ చేసి ప్రెస్తో మాట్లాడేంత అదిగా ఉండదు. కానీ ఈరోజు ఇంత పీక్స్లో మాట్లాడాడంటే ఒక ఇండికేషన్ ఉంటుంది, ఒక సంకేతాలు ఎక్కడి నుంచో వచ్చుంటాయి, తనకు మంత్రి పదవి వస్తలేదు అనేది ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ అయితే జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఏకంగా మొదట మల్రెడ్డి రంగారెడ్డి నుంచి స్టార్ట్ అయింది వ్యవహారం అంతా. మల్రెడ్డి రంగారెడ్డి, నేను అవసరమైతే ఇబ్రాహీంపట్నం కోసం రాజీనామా చేస్తాను, మీరు ఏ సామాజిక వర్గం ఫిక్స్ అవుతుందో ఆ సామాజిక వర్గం నేత పేరు చెప్పండి, తీసుకొచ్చి పెడతాను, రాజీనామా చేసి అతన్ని గెలిపిస్తాను, మంత్రివర్గంలోకి తీసుకోండి. ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణలో 4 జిల్లాలకు లేరు, 6 జిల్లాలకు మాత్రమే మంత్రులు ఉన్నారు. దాంట్లో ముగ్గురు ఒక్కో జిల్లా నుంచి ఉన్నారు. నల్గొండ నుంచి 2 ఉన్నారు, ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఇక మిగతా తెలంగాణ జిల్లాల పరిస్థితి ఏంటి అని మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రశ్నించారు. ఇక నిన్న రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా చెప్పారు, పార్టీ కోసం పనిచేస్తున్నాను, ప్రజల కోసం పనిచేస్తున్నాను, నేను వస్తే కొంతమందికి మింగుడు పడడం లేదు, ఇద్దరు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి క్రికెటర్లు ఒకే టీంలో ఆడగాలేంది, 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు మంత్రులుగా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు మంత్రివర్గంలో ఉండడం తప్ప అంటూ కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సో ఇదంతా, ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారుతుంది. రేపు సిఎల్పి సమావేశం ఉంది సీఎం అధ్యక్షతన 11 గంటలకు. రేపు నోవెటల్ శంషాబాద్లో సిఎల్పి సమావేశం ఉంది. ఇదే ప్రధాన ఎజెండాగా. యాక్చువల్లీ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని, భూభారతి అట్లాగే సన్నబియ్యం లాంటివి తీసుకున్నా కూడా ఇదే ప్రధాన ఎజెండాగా అయితే ఉండబోతుంది. కొంత కాంగ్రెస్ పాలిటిక్స్ అగ్రెసివ్గా అయితే మారుతున్నాయని చెప్పాలి. మంత్రివర్గ విస్తరణ ఇంకా లేట్ అవుతున్న కొద్దీ. రైట్ ప్రభాకర్.